మాననీయ మహోదయ ముఖ్యమంత్రి గారు 2 రోజుల క్రితం సముద్రంలోకి వరద నీరు వృధా కాకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారన్నారు కదా. మనం దాని మీద ఒక చిన్న వీడియో కూడా చేశాం. మరి ఏమైంది? అది పామర్ర దగ్గర బ్యారేజ్ దగ్గర నుంచి ఉన్న అన్ని గేట్లు వదిలేసేసి 5 లక్షల క్యూసెక్కుల నీటు వృధాగా పంపించేశారట. ఇది ఎంత శోచనీయమైన విషయం. మనమేమో ఎంతో గొప్ప విజన్తో దురదృష్టితో కొన్ని ఆలోచనలు చెప్తాం. ఈ అధికారులు ఉన్నారే, వాళ్ళేమో మన ఆదేశాలు పాటించరు. ఏం చేయాలి? ఆ నీటిని చుక్క బొట్టుగా ఒడిసి పట్టి బాటిల్స్లో అయినా సరే సరఫరా చేయించాల్సింది కదా. ఎందుకు అలా చేయలేదు? ఒక భగీరథుడి ప్రయత్నాన్ని, సంకల్పాన్ని వీళ్ళందరూ ఎందుకు ఇలా నాశనం చేస్తారు? ఏమైనా అర్థం ఉందా? అది భవిష్యత్ తరాలకే మంచి బతుకివ్వాలనేదే కదా ఆయన ఆశయం. P4తో జన్మ ధన్యం కాబోతుంది చాలామంది అని చెప్తున్నప్పుడు వీళ్ళు వినరు. అనవసరంగా అధికారుల్ని నానా హైరాణ పెట్టేసేసి టార్గెట్లు పెడుతున్నారనే విమర్శలు వస్తున్న తరుణంలో మరి ఇప్పుడు ఇలా ఈ జలాన్ని ఒడిసిపెట్టకపోతే ఎలా? భవిష్యత్ తరాలని చక్కగా చూసుకునేది ఎలా? మరి ఆదేశాలు ఏమయ్యాయి? మరి వెంటనే హుటాహుటిన ఆయన చెప్పగానే వీళ్ళందరేమో వెళ్ళిపోయి ఆదేశాలు ఇచ్చేశారట. మరి వాళ్ళలో ఒక్కళ్ళన్నా రివర్స్ ఇంజనీరింగ్ ప్రక్రియలో వెంటనే సార్ ఎలా చేయాలి అని అడిగితే ఆయనే సలహా ఇచ్చేవాళ్ళు కదా. 24/7 ఆయన ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటారు. ఒక కాల్ సెంటర్ ఉంది, 100 కోట్లు దానికి బడ్జెట్ కూడా కేటాయించారు సీఎం కార్యాలయానికి సంబంధించి. మరి వాళ్ళని అడిగినా వాళ్ళకి సలహా ఇచ్చేవాళ్ళు కదా. సముద్రంలోకి వరద జలాలు వృధాగా పోకుండా చేయడం ఎలా అనే ప్రాజెక్ట్ నేను అనవసరంగా ఐడియా ఇస్తున్నానేమో తీసి సబ్మిట్ చేయమని. వరద జలాలని వృధాగా పోకుండా అరికట్టడం ఎలా, దాని మీద ఒక కన్సల్టెన్సీ నుంచి నివేదికలు తీసుకోండి, టెండర్లు పిలవండి. సంపద సృష్టించే ఐడియాలు ఇవ్వాలి కదా. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? గాల్లోంచి వస్తుందా ఏంటి సంపద? మరి ఎలా చేస్తాం మనం? వరద జలాలను ఎలా ఒడిసి పట్టాలి? ప్రకాశం బ్యారేజ్ దగ్గర వాటర్ అలా వెళ్తుంటే చూస్తుంటేనే ఎలా? మరి ఇలా ఉంటే అన్నమాట ఎలివేషన్స్. మన నోట్లోంచి ఒక మాట వస్తుంది, వెంటనే బ్రేకింగ్ పెట్టి ఇచ్చేస్తాం, అల్లాడిచ్చేస్తాం. మంత్రులు కూడా ఎక్కడ అవుతారు సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు, ఫోన్లు, హడావిడి. ఒక్కళ్ళకి కూడా ఇది ఉండదన్నమాట. ఏం చేద్దాం? బుడమేరు దగ్గరేమో దాదాపు ఆ రిటైనింగ్ వాళ్ళ దాకా వచ్చినాయి. ఇవన్నీ ఈ దినంలోనే ఫోటోలు ఉన్నాయి చూడండి. మనం ఎక్కడ ఏమీ చెప్పక్కర్లా, ఈ దినంలో ఫోటోలు ఉన్నాయి చూడండి. ఎంత స్థాయిలో వచ్చిందో వరద. ఇంకొక రోజు పడితే ఏమయ్యేది? దాటి వచ్చేదా? రిటర్నింగ్ వాల్ దాటి వచ్చేయే కదా. మరి ఏవి సస్యరక్షణ చర్యలాగా వరద సంరక్షణ చర్యలు ఏవి? వరద నియంత్రణ చర్యలు ఏవి? 15 నెలలు అయింది కదా. ఎక్కడ బొబ్బు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు? హాయిగా నిద్రవుతూ మధ్యలో జై హరి హరి అభిమన్లు అంటున్నారా? రండి. మీకు ఒక విషయం విడిగా చెప్దాం అనుకున్నాను. నిన్న పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కేంద్రం కొన్ని ఆదేశాలు జారీ చేసిందట. 3 అంశాల మీద చర్చ, 3 అంశాలని కోరింది. వీళ్ళు నిధులు ఎంతెంత దిగదీశారు పైనుంచి అనేది మనం 2 days బ్యాక్ ఒక వీడియో చేశాం కదా. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద దాదాపు 12,000 కోట్లు 20,000 కోట్లు ఇవ్వకుండా, పంచకుండా తమ దగ్గర అట్టి పెట్టుకుందని. ఇప్పుడు మళ్ళీ పంచాయతీలకు సంబంధించి కొన్ని చర్యలట. ఏమిటయ్యా అంటే, ఒకటి పంచాయతీలను సమగ్రంగా అభివృద్ధి చేయించడం ఎలా అనేది ఒకటి కావాలట. రెండవదేమో వీధి కుక్కలన్నింటినీ పట్టుకొని వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం. మూడవదేమో నాకు సరిగ్గా గుర్తుంటే ఈ వ్యర్థాల నుంచి పవర్ ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి అనమాట. ఈ 3 అంశాల మీద పెట్టబోతుందంట భారీ ఎత్తున. ఉన్నవాడికి నిధులు ఇవ్వండిరా బాబు, కూలీలు చేసిన వాళ్ళందరూ కూలీలకు డబ్బులు అన్నా ఇస్తామంటే అది వదిలిపెట్టేసేసి అరకొరగా కేటాయిస్తూ ఈ పనులు చేస్తున్నారు. నేను చెప్పిన 3 అంశాలు గుర్తున్నాయి కదా. ఇలా ఉంటే ప్రభుత్వ పథకాలు చూడండి. వీధి కుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎలా చేయించాలి, సమగ్రంగా పంచాయతీలను ఎలా డెవలప్ చేయించాలి, ఇందాక చెప్పిన 3వది. ఇంకా మన రాష్ట్రంలో ఫీకల్ మ్యాటర్స్ నుంచి పవర్ ప్రొడ్యూషన్ ఎలా, ఫీకల్ మ్యాటర్స్ దాని తెలుగు అర్థం చూసుకోండి, మైండ్ బ్లాక్ అవుతుంది. బై.